ఇంకో పక్క కాపుల రిజర్వేషన్ మొన్న మీరు చూశారు. ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా. మీరు చేయొచ్చు తప్పలేదు, అడగచ్చు తప్పలేదు. కానీ ఆ ఉద్యమం పేరుతో మీటింగుల పేరుతో అక్కడ ఒక ట్రైన్ కాల్ చేయడం ఏం సబబు అని అడుగుతున్నా. ఎవరు కాల్చారని అడుగుతున్నా. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఎప్పుడైనా ఇలాంటి నేరాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మంచిదా అని సమాజాన్ని అడుగుతున్నా. ఎవరి తప్పిదని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఈరోజు అది చెప్పకుండా ఏదో ఒక మాటలు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజే చెప్పాను, కొంతమంది పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడి యొక్క ఆదేశాలతో అక్కడికి వెళ్ళి పనిలో పనని పోలీస్ స్టేషన్ని అదే మరిగా ఒక ట్రైన్ని కాల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత ధైర్యమని మిమ్మల్ని అడుగుతున్నారు. పోలీస్ స్టేషన్లు కాల్చడం ఎంత నేరమని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒక భయభ్రాంతులు చేయాలని, అభద్రతా భావాన్ని సృష్టించాలని. రాజకీయ ముసుగులో నేరస్తులుంటే ఏ విధంగా చేస్తారో ఇది ఒక ఉదాహరణ మీకు అందరికీ. నేరస్తుడి మైండ్ ఎప్పుడూ నేరాలపైన ఉంటుంది. దానికి రాజకీయ ముసుగు యాడైంది, దానికి ప్రతిపక్ష హోదా యాడైతే ఇంక తమ్ముళ్ళు కోతికి మామూలుగానే కోతి, అది కళ్ళు దాగింది, ముళ్ళు గుట్టింది, ఇంకా దాని పని మీరు చూడండి ఎట్లా ప్రవర్తిస్తుందో. అదే రీతిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాడు. నేను